ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. జూలై 3వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 3వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కగా అన్ని విషయాలలో కూడా కలిసి వస్తుందండి. ఊహించని స్థాయిలో లాభాలైతే రావడం జరుగుతుంది. అనుకోని విధంగా ప్రతి ఆదాయ మార్గము మీకు మెరుగుపడి మీకు వివిధ రకాలుగా ఆదాయ మార్గాలు తెరుచుకోవటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఈరోజు కాలం అయితే కలిసి వస్తుంది. చక్కగా మీరు చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు పట్టుకున్నదంతా బంగారమే అన్నట్టు ఉంటుందండి. ఏ పనిలో చేయి పెడితే ఆ పనిలో చక్కగా కలిసి వస్తుంది. అయితే ఎటువంటి సందేహాలకు కూడా మీరు తావివ్వకుండా, ఇది కలిసి రాదేమో, ఇది పని జరగదేమో అనే ఆలోచన లేకుండా మీ వంతు మీరు మీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల దైవ బలంతో మీరు కోరుకున్నవన్నీ మీ సొంతం చేసుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని ప్రతి పనిని కూడా పట్టుదలతో మీరైతే సాధించగలుగుతారు. అది కూడా మీ విజయానికి ఒక రహస్యంగా ఉండబోతుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. అయితే చిన్నపాటి పరమైన చింతన, మానసికమైన ఒత్తిడి ఇటువంటివి ఉన్నప్పటికీ కూడా అవి మీ వృత్తిపరంగా ఏమాత్రమో అవి మిమ్మల్ని బాధించవు. మీరు మీ పనులలో సజావుగా ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబ వాతావరణం కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులు కూడా మీకు ప్రతి పనిలోనూ కూడా సహాయపడటమే కాకుండా మీరు చేసే ప్రతి పనికి వారి యొక్క మద్దతును, వారి యొక్క సహకారాన్ని అందించడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. గతంలో ఏవైతే చిక్కుల్లో ఇరుక్కున్నారో, ఏవైతే చిక్కు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటికి కూడా మీరు ఒక చక్కటి పరిష్కార మార్గాలను ఎంచుకోవటం కానీ, మీరు కోరుకునే విధంగా ఏదైనా మార్పులు జరగడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అన్నింటా కూడా మీకు కలిసి వస్తుంది. ఎటువంటి విషయాలలో కూడా చిరుపాటి సమస్యలు ఉన్నా అవి వాటంతట అవే పక్కకు వెళ్తాయి, తొలగిపోతాయి. మీరు వాటి గురించి పెద్దగా ఆలోచించి మీ పనులను మీరు పక్కకి నెట్టడం వల్ల మీరే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి విషయాలను పక్కకు పెట్టి మీ చేతనైనంత వరకు మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదే విధంగా మీ ఆలోచనలు కూడా ఉంచుకోవటం వల్ల మీరు మరింతగా లాభాల బాటలో వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీ మాట తీరును కానీ, మీ యొక్క పనులను కానీ, ఇతరులను ఇబ్బంది పరిచే విధంగా కానీ, ఇతరులను బాధ పెట్టే విధంగా కానీ, ఎవరి మనసునైనా నొచ్చుకునే విధంగా కానీ మీరు ఈరోజు ప్రవర్తించకుండా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. చేతనైనంత వరకు మీ మాట సహాయం కానీ, మీకు ఏదైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సహాయం కోరితే ఆర్థిక సహాయం కానీ, మీకు ఎంతైతే ఉందో, మీ యొక్క సామర్థ్యత ఎంతైతే ఉందో దానిలో మీరు సహాయం చేయటం వల్ల ఈరోజు మీరు వారి యొక్క ఆశీస్సులను కూడా పొందగలుగుతారండి. అంటే మీరు మీ యొక్క భారానికి మించిన, అంటే మీరు మోయలేనంత భారాన్ని మీరు ఇతరులకు సహాయం చేయమని కాదు, మీరు ఎంతవరకు మీరు దానిలో మీరు చెయ్యగలరో ఆ విధంగా మీరు మాటనైనా కానీ, లేదా మీ చేతల ద్వారా అయినా కానీ వారికి సహాయం పడటం, ఇతరులకు సహాయపడటం, ఆర్థికంగా ఎవరైనా ఆపదలో ఉన్న వారికి మీ తోచినంతగా సహాయం చేయటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఈరోజు ఇస్తుందండి. మీ మనసుకు దగ్గరైన వారు ఎవరైతే ఉన్నారో, మీ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారి ఇచ్చే ప్రోత్సాహం కూడా మీకు మరింతగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆలోచనాత్మకమైన నిర్ణయాలు మీరు ఏదైతే తీసుకుంటున్నారో అవి మిమ్మల్ని విజయం వైపుకు నడిపిస్తాయండి. ఈ రోజు కోసమే కాకుండా రానున్న రోజుల కోసం కూడా మీరు ఆ నిర్ణయాలు తాలూకా ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. దానితో దైవానుగ్రహం కూడా మీకు వెన్నంటే ఉండబోతుందండి. ప్రతి పని కోరుకున్న విధంగా మలుపు తిరగడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే దూర ప్రయాణాలు కాసింత చేయవలసిన అవసరం అయితే ఏర్పడుతుంది. మీరు ఈ విషయాలలో ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనుల నిమిత్తము ముఖ్యమైన వ్యక్తులను కొందరిని కలుసుకోవటం కానీ, లేదా ఏదైనా విషయాల మీద దూర ప్రయాణాలు చేయవలసి రావడం కానీ ఇట్లాంటివి అయితే ఈరోజు మీరు చేయగలుగుతారు.
చేసుకోగలుగుతారు. అంతేకాకుండా గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, మీ కుటుంబ సభ్యుల కోసం ఏదైనా వస్తువులను కొనుగోలు చేయటం కానీ, అది కూడా ఈరోజు మీరు చేయవలసి వస్తుందండి. అది కూడా మీరు ఎంతో సంతోషంగా వారి కోసం మీరు తీసుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్నయితే కలుగజేస్తుంది. ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతం అవ్వడమే కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా మీకు ఇస్తాయి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యా రంగంలో ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మీరు కోరుకున్న స్థానాన్ని రోజు మీరు దక్కించుకోగలుగుతారండి. మీరు కొద్దిపాటి శ్రమతోనే మీరు చక్కటి ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎవరైతే మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారో, మీ తల్లిదండ్రులైనా అయి ఉండవచ్చు, లేదా మీ శ్రేయోభిలాషులు ఎవరైనా అయి ఉండవచ్చు, లేదా మీ యొక్క గురువులైనా అయి ఉండొచ్చు. వారు ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు మీకు చాలా శారీరకమైన శ్రమ అనిపించినప్పటికీ కూడా మీ యొక్క పనులలో ముందంజలో ఉండగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని అయితే దక్కించుకోగలుగుతారు. అందరికంటే ముందు సకాలంలో మీ పనులను పూర్తి చేసుకోవటం, మీ పై అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వారి నుంచి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అనుకున్న దానికంటే రెట్టింపు వేతనాన్ని కూడా మీరు పొందే అవకాశం అయితే లభిస్తుంది. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది. మీరు ఆ దిశగా ప్రయత్నిస్తే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు శుభాలైతే రానున్నాయి. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో, నిరుద్యోగస్తులకు కూడా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క నిపుణతకు సంబంధించిన చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. మీరు కాసింత ఆ దిశగా శ్రద్ధ పెట్టి మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు చక్కటి విజయాలను అయితే పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నవారు, విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారు, మీకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. పెట్టుబడి మరింత రాణించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గతంలో ఏదైతే పెట్టుబడి పెట్టి దానిని సాధించలేక, దాని నుంచి లాభాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటివి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ఊహించని స్థాయిలో లాభాలు రావడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మీ ఆయా రంగాల్లో ఎవరైతే నిపుణులు ఉంటారో, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో, మీ పెద్దలు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ వారిని సంప్రదించి వారి సలహాలతో మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళి మీరు లాభాల బాటలో పయనించే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా లాభాలు రావటమే కాకుండా వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను కూడా మీరు వేసుకోగలుగుతారండి. చక్కటి లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో మీరు ఉద్యోగం చేసే చోట కాసింత పనిపారం ఉన్నప్పటికీ కూడా గౌరవప్రదమైన స్థానంలో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో మీ వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో మీ వ్యాపారంలో మీరు చక్కటి పోటీతో, అంటే ఎంత పోటీ వచ్చినా కూడా మీరు మీ వ్యాపారాన్ని ఇతరుల కంటే మెండుగా మీరు ముందుకు నడిపించాలనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. సంతోషంగా మీరు లాభాల బాటలో మీ వ్యాపారాన్ని నడిపిస్తారండి. చక్కటి పోటీతత్వాన్ని అయితే అలవర్చుకుని ముందుకు వెళ్తారు. మీకు మీ కుటుంబ సభ్యులు ఇచ్చే స్ఫూర్తి అన్ని విధాలుగా కూడా మీకు సంతోషాన్ని ఇచ్చి మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అయితే కాసింత విశ్రాంతి సమయాన్ని మీరు చూసుకోవటం,
మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నవారు ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్నవారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు కోరుకున్న విధంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభించడమే కాకుండా, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క పూర్తి సహాయం అందించి అన్ని విధాలుగా కూడా మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీ చుట్టూ చక్కటి సంతోషకరమైన వాతావరణం ఉండి మీ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండడమే కాకుండా అందరి సంక్షేమం కోసం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది మీకు యొక్క స్థానాన్ని మరింత ఉన్నత స్థితికి చేర్చే అవకాశం అయితే ఉంటుందండి. సంతోషంగా మీ రోజునైతే చక్కటి హోదాతో మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, స్థిర చరాస్తుల విషయాలలో కానీ ఇబ్బందులు పడుతున్నారో, లేదా ఆస్తి తగాదాల విషయంలో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మార్పులు చోటు చేసుకోవడం, మీరు కోరుకున్న విధంగా చక్కటి మీకు అనుకూలమైన ఫలితాలు రావడం మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉండటమే కాకుండా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఇంకా ఈ రాశి వారు అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.